ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. స్టాక్ మార్కెట్ ఇదొక మ్యాజికల్ వరల్డ్ అనే చెప్పాలి. అండ్ ఈ మార్కెట్ని కరెక్ట్ వేలో మనం యూస్ చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఎంతో సక్సెస్ అవుతారు అనమాట. ఇక దీని విషయం మాట్లాడాలి అంటే 81 to 100 పాయింట్స్ దగ్గర స్టార్ట్ అయిన మన ఈ మార్కెట్, ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో దాదాపుగా 82,000 వరకు రీచ్ అవ్వడం జరిగింది ఈ రోజున. ఈ జర్నీలో మన స్టాక్ మార్కెట్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ వెళ్ళిపోయిందా, లేకపోతే ఇందులో ఏమైనా ఎత్తుపలాలు చూసిందా, ఒడిదుడుకులు ఏమైనా చెవి చూడడం జరిగిందా? ఈ మధ్యలో ఇంత రిటర్న్స్ ఇస్తూ ఇంత గొప్పగా పెరిగిన మన ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో, ఇన్ని $1 ట్రిలియన్ ఎకనామీగా మారడం జరిగిందో, ఈ జర్నీ ఎలా జరిగింది? దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విరాట్ గారు మంచి క్వశ్చన్ అడిగారు. మన వ్యూవర్స్కి అవేర్నెస్ కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి విరాట్ గారు, 1979లో 100 పాయింట్ల సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఈరోజు 82,000. ఎన్ని ఒడిదుడుకులు వస్తే కూడా 15 to 16% CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చింది. ఎవరైతే ₹1,00,000 పెట్టారో 79లో, ఈరోజు 8,20,00,000 వాళ్ళ సంపద. అయితే ఈ క్రమంలో ఎప్పటికీ ఇలాగే పెరిగిందా? ఒడిదుడుకులు ఏమి లేవా? చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. అవి ఏమిటంటే విరాట్ గారు, ఇప్పుడు మన దేశం 2 ప్రధానమంత్రులు హత్య గావించబడటం చూసాం, అవునా కదా? అవును. ఈ టైం పీరియడ్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అప్పట్లో రాజీవ్ గాంధీ గారు, 2 ప్రధానమంత్రులు మర్డర్ అయ్యారు. ఈ యొక్క 79 నుంచి 2024 మధ్యలో 8 సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం. జనరల్గా ప్రధానమంత్రులు మర్డర్ అయినప్పుడు స్టాక్ మార్కెట్స్ ప్రధానమంత్రికే రక్షణ లేదని దెబ్బతింటాయి. తర్వాత కోయిలైజేషన్ గవర్నమెంట్స్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకంటే ఒకళ్ళు ఎస్ అంటే ఇంకొకళ్ళు నో అంటారు. 8 కోయిలైజేషన్ గవర్నమెంట్స్ చూసాం. తర్వాత 96 నుంచి 98 మధ్యలో 3 ప్రభుత్వాలు మారి 2 ఇయర్స్లోనే. 96లో కేవలం 13 డేస్ వాజ్పేయి గారి గవర్నమెంట్, 13 డేసే. తర్వాత 2004లో అంటే ఎన్డీఏ గవర్నమెంటు, వాజ్పేయి గారి గవర్నమెంట్ డౌన్ అయ్యి యూపీఐ గవర్నమెంట్ వచ్చేటప్పుడు 2004లో ఒకటే రోజు మార్కెట్ 17% డౌన్ అయింది. 17% డౌన్ అయింది ఒకటే రోజు, ఎన్డీఏ లూజ్ అయినప్పుడు. ఇవన్నీ మేజర్ ఇష్యూస్. ఇవే కాకుండా విరాట్ గారు, 99లో మనం కార్గిల్ వార్, పాకిస్తాన్తో యుద్ధం. జనరల్గా పొరుగు దేశాల యుద్ధాలు వచ్చినప్పుడు ఏమవుతాయి? మార్కెట్స్ పడిపోతాయి. మన పొరుగు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వస్తేనే మొన్న 3-4 రోజులు వరుసగా మన మార్కెట్స్ డౌన్ అయినాయి. పాకిస్తాన్తో యుద్ధం. తర్వాత 2001లో కేతన్ పరీక్ స్కామ్ 2001లో. తర్వాత 2001లో టెర్రరిస్ట్ అటాక్ అండ్ పార్లమెంట్, మన దేశ పార్లమెంట్ మీదే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. తర్వాత 26/11 ముంబైలో టెర్రరిస్ట్ అటాక్స్, వరల్డ్ వైడ్ ఒక పెద్ద సంచలనం. దేశంలో బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు మార్కెట్స్ డౌన్ అవుతాయి. తర్వాత 2011-12లో మంత్రులు కరప్షన్లు ఇరుక్కున్నారు, బ్యూరోక్రాట్స్ కరప్షన్లు ఇరుక్కున్నారు, పెద్ద పెద్ద సీనియర్ అఫీషియల్స్ కరప్షన్లు ఇరుక్కున్నారు. అలాగే 2014-15 వరుసగా బ్యాక్ టు బ్యాక్ కరువు వచ్చింది. 1900 సంవత్సరం తర్వాత 4వసారి కరువు వచ్చింది మన దేశానికి. అయినా ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగిన మన మార్కెట్స్ ఆ టైంలో డౌన్ అవుతాయి. దాన్ని సెంటిమెంట్ అంటారు. అయినా నిలదొక్కుంది. ఇంకా చెప్తాను, ప్రపంచ విషయాలు ఏమిటంటే, గ్లోబల్ మార్కెట్ క్రైసిస్ ఏమిటంటే ఏషియన్ క్రైసిస్. 1997లో ఆసియా క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది ఏషియన్ కంట్రీస్లో, థాయిలాండ్ అలా. 98లో రష్యా ఆర్థిక సంక్షోభం వచ్చింది. అంటే రష్యా వాళ్ళు
అప్పులు కట్టలేకపోవటం, ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. దానివల్ల రష్యాతో ఎవరైతే ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయో వాళ్ళకు కూడా ఇబ్బంది. మన దేశం రష్యాతో ఫ్రెండ్లీ దేశం 98లో. అలాగే 2002లో టెక్ బబుల్. టెక్ బబుల్ అంటే ఏమిటి? టెక్నికల్ స్టాక్స్ 2002 వరకు విపరీతంగా పెరిగినాయి. తర్వాత ఒకటేసారి .com స్టాక్స్ కుప్పగొల్లినాయి. దాన్ని టెక్ బబుల్ అంటారు 2002లో. అలాగే 2001లో విరాట్ గారు అమెరికా మీద అటాక్స్ జరిగినాయి. టెర్రరిస్టులు 11 అటాక్స్ చేశారు. అప్పుడు అమెరికన్ మార్కెట్స్ కుప్పకూలినాయి. మన జనరల్గా ప్రపంచ మార్కెట్స్ కుప్పకూలినప్పుడు మనకి కూడా కుప్పకూలుతాయి. 2001లో సెప్టెంబర్లో 11 అటాక్స్ జరిగినాయి. ఓకేనా? అలాగే 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళింది, దెబ్బతింది. అలాగే 2022లో టెక్ సెల్ ఆఫ్ కూడా అంతే. టెక్నికల్ స్టాక్స్ని, డిజిటల్ స్టాక్స్ని సడన్గా అమ్మటం, అంటే ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉండి కొనేవాళ్ళు తక్కువ ఉంటే టెక్నికల్ స్టాక్స్ పడిపోతూ ఉంటాయి. టెక్ సెల్ ఆఫ్. తర్వాత ఇన్ఫ్లేషన్ 2022 తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ గ్లోబల్ ఎఫెక్ట్స్. ఇన్ని గ్లోబల్ ఎఫెక్ట్స్ ఉంటే కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చినాయో తెలుసా అండి? ఈ రోజుకి 15 to 16% సెన్సెక్స్ రిటర్న్స్. ఇన్నిసార్లు పడితే కూడా 15 నుంచి 16% సిఏజిఆర్ అంటే 100 రూపాయలు పెడితే నెక్స్ట్ ఇయర్ 15% యాడ్ అయితే 15%, 115 మీద మళ్ళీ 15 మళ్ళీ అలా. అంటే ఎప్పటికి ఇలాగ ఉంటుందంటే కాదు, మనం లెక్కించడం కాంపౌండ్ విధంగా లెక్కిస్తాం ఇన్నిసార్లు పడితే కూడా. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి విరాట్ గారు. 2016లో డిమానిటైజేషన్ చూసాం. అవును, సడన్గా నోట్ల రద్దు. ఓకేనా? తర్వాత 2018-19లో ఎన్బిఎఫ్సి క్రైసిస్. ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ సడన్గా వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బు తెస్తారు, వాళ్ళు తెచ్చిన వాళ్ళకి డిఫాల్ట్ అయ్యారు, డెట్ డిఫాల్ట్, కట్టడం డిఫాల్ట్ అయ్యారు. ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ పడిపోయినాయి, అందులోనే డిహెచ్ఎఫ్ఎల్. అలాగే ఆ క్రైసిస్. తర్వాత 2020-22 లాక్డౌన్, కోవిడ్, ప్రపంచం మొత్తం వణికిపోయింది, ఎకానమీ మొత్తం స్లో డౌన్ అయిపోయింది 1-2 years. అంటే ఎవరు బయటకు వచ్చి కొనేది లేదు కదా. ఇవన్నీ చూసి కూడా 79 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు 15 to 16% సిఏజిఆర్, సెన్సెక్స్ గివెన్ సిఏజిఆర్. నేనేమంటున్నానంటే మన భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అవును, మనకంటే ముందు కేవలం 4 దేశాలు, యుఎస్, చైనా, జర్మనీ, జపాన్. 5th లార్జెస్ట్. 2019 వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 3rd లార్జెస్ట్ జీడిపిలో. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంది. ఇప్పుడు మనకి ఇంతకుముందు డేటా లేదు, సరే భయపడ్డాం. ఇన్ని ఇన్సిడెంట్స్ చూసాం మనం. ప్రధానమంత్రులు చంపబడ్డారు, ఇన్ని గ్లోబల్ ఇన్సిడెంట్స్ చూసాం. టెంపరీగా డౌన్ అయిద్దండి మార్కెట్. ఎప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మన దేశ ఎకానమీకి సూచిక. మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూత్ పాపులేషన్. 30 years ఏజ్ వాళ్ళు 70% ఉన్నారు. కన్సంప్షన్ ఎక్కువ. ఎప్పుడు మీలాంటి కుర్రాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఉద్యోగం రాగానే ఏం చేస్తారు? బైక్ కొంటారు, బైక్ స్టాక్స్ పెరుగుతాయి. ఇంకొక 10 years వరకు ఇల్లు కొంటారు, బ్యాంకింగ్ స్టాక్స్ పెరుగుతాయి, సిమెంట్ స్టాక్స్ పెరుగుతాయి, ఏషియన్ పెయింట్ స్టాక్స్. అంటే ఒకటి కాదండి, ఇన్ఫ్రా స్టాక్స్. అంటే మన దేశానికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రజలు కంపెనీస్లో ఎక్కువ పనిచేయడానికి అవకాశం తక్కువ. ఒకప్పుడు మనము ఐఫోన్స్ దిగుమతి చేసుకున్నాం, ఇప్పుడు ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, సెమీ కండక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకటి కాదు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది బిగినర్స్. ఎస్, మనకి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అయితే సామాన్య ప్రజలు మీరు అపోహలు దూరంగా ఉండండి. 45 ఏళ్లలో మనం చూసాం, అవును, డేటా ఉంది. మీరు గూగుల్కి వెళ్ళి చూస్తే డేటా ఉంది. 15-16% సిఏజిఆర్ రిటర్న్స్ ఇస్తుంది. ఇండెక్సే, సెన్సెక్సే. ఇంకా స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి చెప్పట్లేదు మనం. సెన్సెక్సే 15-16%. నిఫ్టీ గత 25 ఏళ్ళ నుంచి చూస్తే నిఫ్టీ 12% రిటర్న్ ఇచ్చిందండి. 12% రిటర్న్ ఇస్తే 12% ఎక్కువేనంటే ఇప్పుడు చూడండి, వారెన్ బఫెట్ గారి కంపెనీ
బెర్క్షైర్ హాత్వే కేవలం 10% రిటర్న్ ఇచ్చింది. ఒక కంపెనీ సంవత్సరం 10% లాభాలు ఇస్తే మన మార్కెట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ 12% ఇచ్చింది. సో నేను ఆర్డినరీ పీపుల్కి ఏం చెప్తానంటే మన కళ్ళ ముందు ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక వారం క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఒక 4 రోజులు పడింది, మళ్ళీ స్టార్ట్ అయింది రికవరీ. అంటే ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కానీ, తర్వాత బాంబ్ బ్లాస్ట్లు అయినా, కోalition గవర్నమెంట్స్ ఉన్న, మాన్సూన్ సరిగ్గా లేకపోయినా, ఋతుపవనాలు, కొన్ని ఇన్సిడెంట్స్లో క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్లో మార్కెట్స్ డౌన్ అవుతాయి. అవి టెంపరీ. మార్కెట్స్ దీర్ఘకాలంలో కంపెనీస్ యొక్క నెట్ ప్రాఫిట్స్ని బట్టి షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పారిశ్రామిక రంగ వృద్ధిలో సామాన్యమైన ప్రజలు మీరు ఎంటర్ కావాలి. మీరు ఎలా ఎంటర్ కావాలంటే రీసెర్చ్ చేయొద్దు, ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి క్రమాన పద్ధతిలో. మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఒక ఆర్డినరీ పర్సన్ పేదరికం నుంచి దీర్ఘకాలంలో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు పెట్టుకుంటే ఆ యొక్క పేదరికాన్ని జయించవచ్చు. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనుక్కొని దీర్ఘకాలం ఉండి డబ్బులు పోయినా అని నేను పోగొట్టుకోమని నేను చెప్పట్లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎంటర్ అయ్యి ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో మీరు పార్టిసిపేట్ అయ్యి ఈ సెన్సెక్స్ గ్రోత్లో మీరు పాలు పంచుకొని ఇన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా మన యొక్క మార్కెట్స్ ముందుకెళ్తున్నాయి. కాబట్టి షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలంలో రిస్క్ తగ్గి మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్డినరీ పీపుల్, ప్రజల్ని నేను మరీ కోరుతున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అయ్యి దీర్ఘకాలం ఉండి మీ లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. 100% ట్రూ సార్. మీరు చెప్పింది ప్రతిదీ అక్షర సత్యం అనే చెప్పాలి. అండ్ మీరు చెప్పినట్లుగా పేదరికాన్ని నిర్మూలించడానికి ఇది ఒక్కటే మార్గం అని కూడా నేను నమ్ముతున్నాను. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఇందులో ఉంది, అదొక 8th వండర్ అనే చెప్పాలి. అండ్ మెయిన్గా ఎవరైతే మా పిల్లల కోసం లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అని, ఇల్లు కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే చెప్పాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సలోమన్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు.